ఇవ్వాలి అంటే రికార్డు సవరణ చేయాలి అనేటువంటి పేరుతోటి ఒక ధరణి అనేటువంటి దాన్ని తీసుకురావడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ధరణి బాధితులు తప్ప వక్ఫ్ బోర్డు బాధితులు కాదు. ఎందుకని ఒకవేళ వక్ఫ్ బోర్డు బాధితులు అనుకుంటే ఇప్పటి వరకు ఏ వక్ఫ్ బోర్డు అధికారి కూడా వచ్చి ఈ భూములు మా భూములు మీరు వదిలేయండి అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక రైతు దగ్గరకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ రెవెన్యూ రికార్డుల వాళ్ళకు దగ్గరికి వెళ్ళి ఇవి మా భూములు అనేటువంటి పేరుతోటి ఏదో కొన్ని పేపర్లు ఇచ్చిరంట. ఆ పేపర్ల మూలకంగా ఈరోజు వందలాది మంది రైతులకు ఈరోజు పాస్బుక్లు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బందులు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం ఆలోచించాలి. మేము సత్వార్ విలేజ్ లో నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈరోజు ఈ హాల్లో ఉన్నటువంటి వాళ్ళ విలేజ్ అన్ని కూడా తెలుసు గతంలో నుంచి, కానీ ఎవరు రోడ్డు మీదకి రాలే. కానీ సత్వార్ విలేజ్ వాళ్ళం మేము కరోనా టైంలో కూడా పర్మిషన్ లేదు అని చెప్తే కూడా తహసీల్దార్ దగ్గర నిరాహార దీక్ష చేసినాం, పాదయాత్ర చేసినాం, పోరాటాలు చేసినాం. ఈ పోరాటంలో పార్టీలు అనేటువంటి లేవు. కేవలం రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు పార్టీలకు అతీతంగా రైతులకు పాస్బుక్లు కావాలనేటువంటి దాంతో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి గ్రామం ఒకే ఒక గ్రామం ఉన్న నియోజకవర్గంలో సత్వార్ విలేజ్. సత్వార్ విలేజ్ సమస్యను ఎంఆర్ఓ గారికి అడిగితే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే, సార్ ధరణిలో నాకు అవకాశం లేదు, ఈ భూములు దిగే కానీ నాకు అవకాశం లేదు అని అంటే. వక్ఫ్ యాక్ట్ 2024 అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా పార్లమెంట్ లో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. దాని తర్వాత అందరూ అభిప్రాయం తీసుకొని ఈ బిల్లును మళ్ళీ పార్లమెంట్ లో ప్రజెంట్ చేయాలని స్పీకర్ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీలో తెలంగాణ నుంచి మరి సభ్యురాలిగా నాకు ఆ కమిటీలో చోటు ఇవ్వడం జరిగింది. 21 మంది పార్లమెంటు సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు. ఆ కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. దాంట్లో తెలంగాణ నుంచి మరి నా పేరును నాకు అవకాశం రావడం జరిగింది ఆ కమిటీలో. మరి కమిటీలో అవకాశం వచ్చిన తర్వాత నేను తెలంగాణలో చాలామంది నన్ను రైతులు కలిసిండ్రు, అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఇతర ప్రాపర్టీస్ పైన కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు కలిసిండ్రు. హైదరాబాద్ నగరం నుంచి కూడా, మహేశ్వరం నుంచి, బోడుప్పల్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ తీసుకొని కలవడం జరిగింది. జైరాబాద్ నుంచి పెద్ద ఎత్తున, కోహీర్ నుంచి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నా దగ్గర 4-5 సార్లు వచ్చినారు. అందరూ వారి సమస్యలు తెలపడానికి జేపీసీ ముందు వారి సమస్యలు తీసుకెళ్లాలని, మరి మేము పడుతున్నటువంటి ఇబ్బందులు జేపీసీకి మీరు తెలపాలని, మరి అమెండ్మెంట్స్లో ఎవరైతే మేము ఈ సమస్యలు వక్ఫ్ ద్వారా ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల పట్ల మాకు సమస్య పరిష్కారం అయ్యే విధంగా మా యొక్క వాదాన్ని వినిపించాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. జేపీసీలో వినిపిస్తా, జేపీసీలో మీ అందరి యొక్క ఆలోచన వారి ముందు కూడా పెడతా, అదేవిధంగా మీ రిప్రజెంటేషన్ కూడా మరి జేపీసీ చైర్మన్కి, కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పినాం, ప్రజెంట్ కూడా చేసినాం. అదేవిధంగా ఇప్పుడు అందరికీ మెయిల్ ఇచ్చినటువంటి అవకాశం కూడా జేపీసీ కల్పించింది. ఇదేదో అక్కడ ఉన్న మా 31 మంది సభ్యుల అభిప్రాయం తీసుకొని రాసేసుకొని చేసినటువంటి విధానం కాకుండా ఇది దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. మన రాష్ట్రంలో కూడా ఈ నెలాఖరులో పర్యటించినటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఈ నెల 18, 19, 20 ఢిల్లీలో సమావేశాలు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ మీటింగ్ వచ్చి వివిధ రాష్ట్రాల్లో కూడా ఈ కమిటీ పర్యటిస్తుంది. ఈ కమిటీ ఒక రిపోర్టును మరి స్పీకర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత స్పీకర్ గారు ఆ కమిటీని మరి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. 1954లో
ఎప్పుడైతే వక్ఫ్ యాక్ట్ వచ్చిందో మొట్టమొదటిసారి దానికంటే ముందు నుంచి కూడా సేత్వార్ కానీ కాసరా పానీ కానీ అప్పటి నుంచి మొత్తం తాతల నుంచి కూడా భూముల్లో పంటలు పండిస్తూ ఈ రోజు వరకు కూడా ఆ భూముల్లోనే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా నేను కమిటీలో వివరించడం జరిగింది. వక్ఫ్ యాక్ట్ రాకముందు నుంచి కూడా ఈ భూములు చేసుకుంటున్నారు, వాళ్ళు హక్కు కలిగి ఉన్నారు. దాంట్లో ముస్లింలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అన్ని కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. దాదాపు 80,000 ఎకరాల భూమి తెలంగాణలో ఈరోజు వక్ఫ్లో ఉన్నది. దాంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ఉంది. దాదాపు 77,000 ఎకరాల అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఈరోజు వక్ఫ్లో ఉన్నది. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇదేదో ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తా ఉన్నటువంటి ఒక ప్రచారం ప్రత్యేకంగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కొందరు. అది ఏ మాత్రం కూడా వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నా. చాలా తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. కొందరు పెద్దలు, ముస్లిం పెద్దలు మైకులు పట్టుకొని గల్లీలలో తిరుగుకుంటూ ప్రతి ఒక్క ముస్లిము బయటికి రావాలి, దీన్ని వ్యతిరేకించాలి, రోడ్లు ఎక్కాలి, మనం 25 కోట్ల మంది మనం ఉన్నాము, బయటికి వచ్చి మొత్తం దీన్ని వ్యతిరేకించాలనే ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజల లోపల విషయాన్ని నింపేటటువంటి అనుమానాన్ని, తప్పుడు ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కుల మత భేదాలు లేకుండా కలిసి ఉన్నాము, కలిసి ఉంటాము. ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రకంగా కూడా అన్యాయం చేసేటటువంటి విధంగా ఏ ప్రభుత్వం వివరించలేదు, అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా వివరించదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 13,000 ఎకరాల్లో ఈరోజు వక్ఫ్ భూములుగా మరి డిక్లేర్ చేసినటువంటి సందర్భంగా మరి సమస్యల యొక్క పరిష్కారం కోసం మరి మీరు అందరూ ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి రైతు కూడా తప్పకుండా మీ యొక్క ఆవేదన, మీ యొక్క సమస్య, మీ యొక్క విజ్ఞప్తి తప్పకుండా కమిటీ ముందుకు తీసుకెళ్తాం. మీకు కూడా కమిటీ దగ్గరికి వచ్చి వినిపించేటటువంటి అవకాశం కూడా కల్పిస్తామని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి రిప్రజెంటేషన్స్ వాళ్ళ యొక్క ఇవి నాకు ఇచ్చినారు. వాటన్నిటి కూడా భద్రంగా కమిటీకి నేను రేపు 18th పోయినప్పుడే మీటింగ్ వెళ్ళినప్పుడే కమిటీకి సమర్పిస్తా. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు కమిటీ మరి మీకు సమయాన్ని ఇచ్చి మీకు మాట్లాడే అవకాశాన్ని కల్పించే విధంగా తప్పకుండా చొరవ తీసుకుంటా అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ